ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు చైత్ర అమావాస్య, శుక్రవారంతో కూడిన అమావాస్య కనుక శుక్ర అమావాస్య. శుక్ర అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈ రోజు తిథి చైత్ర అమావాస్య, సాయంత్రం 5:31 వరకు. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 12:05 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి శుక్రులు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థిక పరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. దీంతో పాటు రుణ సంబంధమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మనోధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వృత్తిలో గుర్తింపు గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మధ్యవర్తిత్వం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఉత్సాహంతో అనేక పనులు పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటు దైవానుగ్రహం కోసం దాన ధర్మాలు చేయటము, దైవ దర్శనం చేసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈ రోజు శుక్ర అమావాస్య సందర్భంగా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం వినటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలు పెరగటము, దీంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తి చేయటం వలన మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా మనోధైర్యం పెరుగుతుంది. అలాగే ఆర్థికంగా అనుకూలత వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానంతో అనుకూలమైన స్థితిగతులు, కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. వృషభ రాశి వారు ఈ రోజు శుక్ర అమావాస్య సందర్భంగా దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి అనుకూలత, దీంతో పాటు పెట్టుబడులలో కూడా మీరు పెట్టుబడి పెట్టేందుకు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన స్త్రీలు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా మాత్రం ఉండేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు కార్యానుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తిలో గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు శుక్ర అమావాస్య సందర్భంగా శ్రీ సూక్తం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు మీరు గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటి గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధిక ధన నష్టం లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం వలన వీరికి అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా మీకు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. అధిక ధన వ్యయం వలన కూడా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు
ఐశ్వర్య లక్ష్మీదేవిని ఆరాధన చేయటం, అలాగే అమ్మవారి అష్టోత్తరం చదవటం వినటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు. ప్రయాణాలు అధికంగా ఉండటం, ప్రయాణాల వలన శారీరకంగా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, ఆర్థిక పురోగతి, సంతానానికి అనుకూలత, మనసు ప్రశాంతంగా ఉండటం, ఆగిపోయిన పనులు, పూర్తి చేయాల్సిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఆగిపోయిన పనులన్నీ మీరు పూర్తి చేస్తారు. మధ్యవర్తిత్వం వలన లాభం కలుగుతుంది. కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధిగమిస్తారు. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కన్యా రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, ఆర్థిక పురోగతి, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటము, దీంతో పాటు స్థిరాస్తుల పైన పెట్టుబడి లాంటిది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువుల వలన అధికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అయితే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. తులారాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు ఉంటాయి. దీంతో పాటు ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. బంధువర్గీయులని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థిక పురోగతి, స్థిరాస్తుల పైన పెట్టుబడులు పెట్టడము, సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు లభించడం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఆర్థిక పురోగతి, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, నూతన వ్యక్తుల పరిచయం వలన లాభాలు, అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి కావటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటము, దీంతో పాటుగా నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు శుక్ర అమావాస్య సందర్భంగా మంగళ గౌరీ స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రోజు మీరు ఆశించినట్టుగా, కోరినట్టుగా ప్రతి పని కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరగటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు శుక్ర అమావాస్య సందర్భంగా లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. స్థిరాస్తుల పైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో మీకు పురోగతి లేకపోవటం, వాయిదా పడటం, జాప్యం ఉండటం ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. లిటిగేషన్లు, భూ సంబంధమైన విషయాలలో కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు ఎటువంటి పనులు చేస్తున్నా కూడా కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు చర్యల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ గౌరవ మర్యాదల గురించి జాగ్రత్త వహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు గాయత్రి మంత్రాన్ని చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఇబ్బందులు తొలగేందుకు అవకాశం ఉంది. మీరు కష్టపడుతున్న దానికి ప్రతిఫలం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీల వలన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు ఉండటంతో పాటు ఆర్థికంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గురించి వీరు నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. మీనరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఆర్థిక పురోగతి, వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, కుటుంబ సౌఖ్యము ఇవి అన్నీ కూడా కలిగేందుకు అవకాశం ఉంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణాష్టకం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్ర అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు చైత్ర అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. దీన్ని శుక్ర అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన అమావాస్య. ఈ సందర్భంగా అందరూ ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటానికి లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తూ రకరకాల పుష్పాలతో పూజ చేయటం, లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శుక్ర అమావాస్య సందర్భంగా కనకధారా స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ, అష్టలక్ష్మి స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దీపారాధన చేసే సమయంలో కూడా తామరవతులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా సిద్ధిస్తుంది. స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం కమలాత్మికాయై నమః అనే మంత్రాన్ని శుక్ర అమావాస్య సందర్భంగా పఠిస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. శ్రీరామ జయం. ఆర్థికపరమైన చిక్కులు తొలగించుకోవాలి, లక్ష్మి అనుగ్రహం ఉండాలి, ఇంట్లో అవసరానికి తగినంత మేరకు ధనం అందుబాటులో ఉండాలి, ధనాన్ని జాగ్రత్త చేసే నిమిత్తమై ఒక బీరువా కూడా ఉండాలి. బీరువా ఉంటే సరిపోదు సుమా, ఆ బీరువా ఏ వైపులో ఉండాలి,
తలుపులు ఎలా ఉండాలి, బీరువా అమరిక ఏ విధంగా మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, బీరువాలో ఉంచదగినటువంటి ధనంతో పాటుగా ఇతర వస్తువులు ఏమైనా ఉన్నాయా, బీరువాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదా, ఇలాంటి అనేక సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. సామాన్యంగా గృహయోగంలో ధనం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి అంటే ఆ ఇంటిలో బీరువా నైరుతి దిగ్భాగంలో ఉండాలి. ఈ నైరుతి దిగ్భాగంలో కూడా దక్షిణ నైరుతి ఇది మొదటి ప్రాధాన్యం. అంటే నైరుతి దిగ్భాగంలో దక్షిణ వైపుగా ఉండే గోడకు ఆనించి అమర్చి పెట్టినటువంటి ఆ బీరువా తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు మనం ఇలా బయటికి తెరుస్తాం కనుక ఉత్తరం వైపు తెరిచినట్లుగా ఈ అమరిక ఉంటుంది. ఇది మొట్టమొదటి స్థితి. ఇలా కాకుండా నైరుతి దిగ్భాగంలో బీరువా ఉంచవచ్చు, పడమర గోడకు కూడా అమర్చుకొనవచ్చు. అలాంటి సమయాలలో ఆ తలుపులు తూర్పు వైపుగా తెరుచుకుని ఉంటాయి. ఇది శ్రేష్టం. మొదటి దిశ, మొదటి ప్రధాన అనుకున్నప్పుడు ప్రాధాన్యత ఉత్తరం వైపుగా తెరిచే తలుపులు, రెండవ ప్రాధాన్యత అనుకున్నప్పుడు తూర్పు వైపుగా తెలుసుకునే తలుపులు అంటుంది వాస్తుశాస్త్రం. ఉత్తరం వైపుగా తెరిచే తలుపులు ఉన్నటువంటి ఆ బీరువాలో ఎల్లప్పుడూ ధనం నిలవగా ఉంటుంది. తూర్పు వైపుగా ఉండేటటువంటి బీరువా తలుపులలో ఆ బీరువాలో ఎల్లప్పుడూ కూడా శాంతి, ప్రసన్నత, ఉద్విగ్నతా భావాలు లేకుండా నగదు నిలవ ఉంటుంది. ఉత్తరం వైపు బీరువాలో ఆస్తులు లేక స్థిరచరాస్తులకు సంబంధించిన కాగితాలు, బంగారము లేదా ఇతర విలువైనటువంటి మణులు, రత్నాలు ఉండగా తూర్పు ద్వారం తలుపులతో ఉండేటటువంటి బీరువాలో మట్టుకు ఎప్పుడూ నగదు ఉండడం అనే తేడా మనం గమనించవచ్చు. ఈ రెండు మాత్రమే కాకుండా వాయవ్య దిశలో కూడా నేటి కాలంలో వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి తలుపులు ఆ వాయవ్య దిశలో ఉండేటటువంటి బీరువా తలుపులు తెరచినప్పుడు దక్షిణం వైపుగా తెరుచుకుంటాయి. మనం డబ్బు పెట్టే ఆ మన చెయ్యి ఉత్తరం వైపుగా వెళుతుంది కనుక అందులో ఉండే డబ్బు మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది అనే సూత్రం కూడా మనం గమనిస్తున్నాం. అనేకములుగా ఈ వాస్తుశాస్త్రం వృద్ధి పెంపొందింపబడుతున్నటువంటి నేటి తరుణంలో వాయవ్య దిశలో ఉండేటటువంటి బీరువా ఎల్లప్పుడూ ఆ గదిలో ఉండేటటువంటి పడక మంచం లేదా నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి శయ్య ఆ ప్రమాణంలోనే ఉండాలి. అంతకంటే పెద్దదిగా ఉండే ఆల్మేరా బీరువా పడక గదిలో ఉండరాదు. ఇలా చిన్నదిగా టీపాయి ప్రమాణంలో ఉండేటటువంటి బీరువా మనం వినియోగించేటటువంటి పక్షంలో అలాంటి దానిని వాయవ్యం వైపు తప్పక ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ వాయవ్యం వైపు పెట్టేటటువంటి ఆ చిన్న బీరువాలో ఉండే కరెన్సీ ఎప్పుడూ నగదు రూపంలో ఉండదు. తెలియకుండానే మనం ఆ నగదును ఇతర పథకాలలో, ఇతర సందర్భాలలో మనం వినియోగిస్తూ లోహాలుగా లేదా స్థిర ఆస్తులకు సంబంధించిన కాగితాలుగా మార్చి ఆ బీరువాలలో భద్రపరుచుకుంటూ ఉంటాం. తెలియకుండానే వాయవ్యం వైపులో ఉండేటటువంటి ఈ చిన్న బీరువా, లాకర్ ఇలాంటి వాటిలో పెట్టేటటువంటి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, కానీ స్థిర ఆస్తి రూపంలో పరిణమిస్తూ ఉంటుంది. బీరువాకు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశం ప్రధానమైనది ఏమిటి అంటే ఎల్లప్పుడూ 2 తలుపులు ఉండాలి. ఒకవేళ ఒకే తలుపు ఉన్నప్పుడు ఒకే తలుపుగా ఉండే బీరువా మనం వినియోగించేటట్టయితే ఆ చిన్నపాటిది ఆ తలుపు ఎప్పుడు కుడి చేతి వైపుగా తెరుచుకునేదిలాగా ఉండాలి. ఇంకా ప్రధానమైన విషయం ఏమిటి అంటే ఇంటిలో ఇలా ధనం నిల్వ చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి బీరువా ఏదైనా తెచ్చినప్పుడు దానిలో ఎప్పుడూ ఖాళీ ఉండకుండా మనం చూసుకోవాలి. డబ్బు, విలువైన లోహాలు, వస్తువులు, లక్ష్మీదేవి చిత్రపటం, వీటితో పాటుగా తప్పనిసరిగా అందులో ఉంచవలసిన వస్తువు గంధం చెక్క. ఏ ఇంటి బీరువాలో గంధం చెక్క భద్రపరచబడి ఉంటుందో ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి సమస్త అవసరాలు తీరే విధంగా నగదు నిల్వలు ఆ బీరువాలో ఎప్పుడూ ఉంటాయి. ప్రధానంగా ఆ బీరువా బయట అందరికీ దృష్టి కనిపించే విధంగా
ఓంకారం, స్వస్తిక్ ఇలా రాస్తూ ఉంటారు. అలాగే ఆ బీరువా కూడా తలుపు తెరవగానే లోన విద్యుత్ దీపం ఒకటి వెలిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునికంగా వచ్చే అవసరాలు, అమరికలు కాగా ప్రధానమైనది మట్టుకు సహజంగా ఆ బీరువాకు అందాన్ని ఇచ్చేటటువంటి గంధపు చెక్క. ఆ ఇంటిలో విలువైన లోహాలు, నగదు ఎప్పటికీ ఉండాలి అంటే ఆ బీరువాలోన సాన రాయి కూడా తప్పనిసరిగా ఉండాలి. సన్నెకల్లు, గంధపు చెక్క ఈ రెండింటిని బీరువాలో తప్పనిసరిగా భద్రపరుచుకుందాం. అనవసరపు వస్తువులతో, అనవసరపు దుస్తులతో ఆ బీరువా నింపిన ఎడల అవసరమైన నగదు పెట్టడానికి ఆ బీరువాలో స్థలం లేకుండా పోయే ప్రమాదము పొంచి ఉంటుంది. వీలైనంత ఖాళీ స్థలాన్ని కూడా ఆ అలమైరా బీరువాలో ఉండే విధంగా మనం తగిన జాగ్రత్తలు వహించాలి. తెలుసుకుందాం, పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.